ఇప్పుడు ఈ నేరం నాదా ధారావాహిక 21వ భాగం వింటారు. రచన జగర్లపూడి భార్గవి స్వరూప్, పఠనం శ్రీమతి నందిని చైతన్య. జరిగిన కథ: జాహ్నవి దేవేష్ నుండి విడిపోవాలని తీసుకున్న నిర్ణయం గురించి అందరి అభిప్రాయాలను అడుగుతుంది ఇందిరమ్మ. అందరి అభిప్రాయాలు విన్న జాహ్నవికి ఆశ్చర్యం వేస్తుంది. ఇందిరమ్మ కూడా పరోక్షంగా తన నిర్ణయం తప్పన్నట్లు చెప్పటం విన్న తరువాత దుఃఖం ఆపుకోలేకపోతుందామె. తరువాతి భాగము. ఇందిరమ్మ జాహ్నవి నిర్ణయం తప్పన్నట్లు నర్మగర్భంగా చెప్పటం పూర్తి కాకుండానే ఇంటర్ చదువుతున్న హైమ పెద్ద కూతురు, 10th చదువుతున్న తులసి చిన్న కూతురు హాల్లోకి ఆనుకుని ఉన్న బెడ్రూం నుండి విసవిసా బయటకు వచ్చారు. ఎందుకు నానమ్మా అలా అక్కదే తప్పన్నట్లు మాట్లాడుతున్నావు? కోపంగా ప్రశ్నిస్తున్న వాళ్ల కళ్ల నుండి ఆగకుండా కన్నీరు. దుఃఖంతో వాళ్ల గొంతు పూడుకుపోతుంది. అందరూ వాళ్ళిద్దరివైపు ఆశ్చర్యంగా చూశారు. ఇందాకటి నుండి అందరూ మాట్లాడుతున్నది మేము వింటూనే ఉన్నాం. ఎందుకంతా అక్కను తప్పుపడుతున్నారు? ఒకరి తర్వాత మరొకరు ప్రశ్నిస్తారు. ఏడుస్తూనే అడిగారు. అమ్మలు, మీకేం తెలీదు, మీరు లోపలికెళ్ళండి, ఇది పెద్దవాళ్ళ విషయం అన్నాడు రమణ కంగారుగా. ఇందిరమ్మ, పర్వాలేదు రమణ, మాట్లాడనివ్వు. పిల్లలు మాట్లాడొచ్చు, వాళ్ళు తెలుసుకోవచ్చు, తెలుసుకోవాలి కూడా, తప్పులేదు. అందరి సందేహాలు వాదనలు వినాలిగా మనం. వాళ్ళు వయసులో ఉన్న ఆడపిల్లలు. ఇప్పటివరకు అక్క గురించిన విషయాలన్నీ వింటున్నారుగా తల్లులు. చెప్పనిద్దాం. చెప్పండి బంగారాలు, మీరేమంటారు? ప్రశాంతంగా చూస్తున్న నాయనమ్మని చూసి ధైర్యం తెచ్చుకొని హైమ కూతురు మృదుల మొదలుపెట్టింది. ఎందుకు మీరంతా అక్క బావ నుండి విడిపోవడం తప్పని మాట్లాడుతున్నారు? ఆ రోజు అక్క జరిగిందంతా అందరి ముందు చెప్పి ఎంత ఏడ్చింది. అంతా మర్చిపోయారప్పుడే. మీరంతా ఆ రోజు అక్కదే కరెక్ట్ డెసిషన్ అన్నట్లు ఎందుకు కన్నీరు పెట్టుకున్నారు? ఆ రోజు అక్కది తప్పన్నట్లు ఈ నానమ్మ ఎందుకంటోంది? మీరందరూ ఇప్పుడు నానమ్మే కరెక్ట్ అని ఎందుకంటున్నారు? అక్కసుగా ఉక్రోషంగా అంది మృదుల. అక్క మృదుల మాటలు వింటూ ఆవేశంతో దుఃఖంతో గుండె లెగిసి పడుతుండగా తులసి కూతురు కీర్తన అందుకుంది. అసలెందుకు ఎప్పుడు ఆడపిల్లల్నే సర్దుకుపొమ్మంటారు? మగవాళ్లు తప్పు చేసినా, తప్పుగా మాట్లాడినా ఆడది తలవంచి అతనితోనే బ్రతకాలా? ఏ అక్క చదువుకోలేదా? తనకు ఉద్యోగం లేదా? తను బావ లేకుండా బ్రతకలేందా? అక్క తప్పు లేకుండా మొదట ఆ నారాయణ వల్ల బాధపడ్డది, ఇప్పుడు ఈ బావ. అక్క చేసిన నేరం ఏముందసలు? ఆక్రోశం ఆవేశం కలగలిపి అరిచింది. ఆపై ఏడుపు ఆపుకోలేక గొంతు పూడుకుపోయేలా బావురుమంది కీర్తన. జాహ్నవితో సహా అందరూ ఇంకా ఆశ్చర్యంగానే చూస్తుండిపోయారు వాళ్లవైపు, ఇందిరమ్మ తప్ప. ఆమె శాంతంగా పిల్లలు చెప్పేవన్నీ విన్నది. ముందు ఇద్దరూ కూర్చోండమ్మా. తులసి, వెళ్ళి మంచినీళ్లు తెచ్చివ్వమ్మా పిల్లలకి అంది. నీళ్లు తాగండి తల్లులు ముందు అని వాళ్లు మంచినీళ్లు తాగాక వారిద్దరినీ తన దగ్గర కూర్చోపెట్టుకుంది ఇందిరమ్మ. ముందు నాకోటి చెప్పండ్రా, మనవలు మనవరాళ్లల్లో నాకెవరెక్కువిష్టం చెప్పండి అంది ముద్దుగా వారివైపు చూస్తూ. జాహ్నవి అక్క ముక్త కంఠంతో అన్నారు వాళ్ళు. కదా, అంటే అక్కంటే నాకు అంత ఇష్టం కదా, మరి అక్క బాధపడే చోట అక్కను ఉండనిస్తానా? అక్క ఆ రోజు చెప్పిన ఏ విషయాలు తప్పుపట్టడం లేదు. అలాగే తను అర్థం చేసుకోలేని కొన్ని సత్యాల గురించి చెబుతున్నాం. అక్కను మేమంతా ఎంతో ప్రేమిస్తాం. మేమామెను బరువనో పరువనో అనుకొని మాట్లాడటం లేదు. కాబట్టి మీరు ఓ పక్కన కూర్చొని మేము మాట్లాడేది చివరి వరకు వింటూ ఉండండి, సరేనా? గారంగా వారివైపు చూస్తూ అంది. వాళ్ళు సరే అంటూ తల ఊపి కళ్ళు తుడుచుకొని వీళ్లకు కొంచెం దూరంలో గోడకు ఆనుకొని కూర్చున్నారు. అప్పుడు ఇందిరమ్మ అందరివైపు చూస్తూ, నేను పుణ్యావచనానికి వచ్చిన మేఘనతో మాట్లాడాను. వీళ్ల గొడవల గురించి తనకు ఏమి తెలుసో చెప్పమని అడిగాను. ఆ అమ్మాయి చెప్పినవన్నీ విన్నాను. ఇప్పుడు అమ్మడిని అడిగి మరికొన్ని తెలుసుకున్నాను. వీటిని బట్టి నాకర్థమైంది చెబుతాను. ఊపిరి పీల్చుకోవడానికన్నట్లు ఆగి పక్కనే ఉన్న మంచినీళ్లు త్రాగి మరలా మొదలుపెట్టింది. జాహ్నవి శ్రద్ధగా చూస్తోంది
నానమ్మ వైపు. అందరూ ఆసక్తిగా చూస్తున్నారు ఆమె వైపు. భర్తతో తన జీవితం ప్రారంభానికి మునిపే తనపై ఆ నారాయణ అఘాయిత్యం చేయబోయినట్లు, అతని తల తను పగలగొట్టి బయటపడినట్లు, ఆ తరువాత అతను చనిపోయాడని తెలిసినట్లు, ఇన్స్పెక్టర్ తనను ఎంక్వైరీ చేసినట్లు వివరంగా చెప్పిందట అల్లుడిగారితో మన పిల్ల. అయితే ఈ విషయాలను తనకు పెళ్లికి ముందు ఎందుకు చెప్పలేదని కూడా అడగకుండా, కోప్పడకుండా, భయపడకు, నీకు నేను తోడుంటా అన్నాడట అతను. అతను అనుకుంటే ఈ విషయం వాళ్ళ తల్లిదండ్రుల్ని, మనల్ని పిలిపించి జరిగింది బయటపెట్టి పంచాయతీ చేయొచ్చు కదా. లేదంటే ఇటువంటి కేసుల్లో ఉన్న ఈ పిల్ల నాకొద్దని తన దారి తను చూసుకొనుండొచ్చు. కాని ముందే ఎందుకు చెప్పలేదని కూడా తన భార్యను ప్రశ్నించలేదు. పోనీ ఆ తర్వాతనే ఈ విషయాలు ఎప్పుడైనా ఆమె వద్ద ప్రస్తావించాడా? లేదే. మొదట్లో మేం వద్దన్నా చెప్పిందిగా నేను హత్య చేశానని తన భర్తతో. మరి మేఘనను ఇన్స్పెక్టర్ కలిసి ఈ హత్య జాహ్నవి చేయలేదు కనుక ఆమె ఈ విషయం ఎవ్వరికీ చెప్పనవసరం లేదు అని చెప్పినప్పుడు తను ఆ హత్య చేయలేదని తెలిసాక ఆ విషయం కూడా అతనికి చెప్పుండొచ్చు కదా. కాని అతనికి చెప్పలేదు. అతను గతం గురించి మాట్లాడటం మనకు నమ్మక ద్రోహం దారుణమైతే జరిగింది దాచి అతన్ని చేసుకోవటం మాత్రం ద్రోహం కాదా? మన పిల్లకు జరిగిన సంఘటనలో పిల్ల తప్పేమీ లేదు. కాని ఓ హత్యకేసు విషయంలో తను అపరాధని తాను అనుకుంటూ ఉందిగా. అది ముందుగా ఈమె కూడా అతనికి చెప్పలేదు. అందువల్ల నువ్వు నమ్మక ద్రోహివి, మోసమిది అని అతను అసహించుకోలేదుగా. ఇక అతను అమ్మాయితో మాట్లాడిన మాటలు ముమ్మాటికి తప్పే. అమ్మడు తనను విడిచి వెళ్ళిపోతుందని అతనికి ముందు తెలియదట. ఓ రోజు గబుక్కుని ఇల్లు విడిచి వెళ్ళిపోయిందట. అతను విదేశాలకు వెళ్లేలోపు ఎన్నోసార్లు మన పిల్లను కలవాలని, కనీసం ఫోన్లో మాట్లాడాలని ప్రయత్నించాడట. కాని అమ్మడే అవకాశమే ఇవ్వలేదట. విదేశాలకు వెళ్తూ మేఘనకు ఫోన్ నెంబరిచ్చి మన అమ్మడికి ఇమ్మని, కోపం తగ్గాక తనకు ఫోన్ చేయమని చెప్పాడట ఆ అబ్బాయి. కాని అది ఆ నెంబర్ వైపు కూడా చూడలేదట. ఓ క్షణం ఆగింది ఇందిరమ్మ. జాహ్నవి తల వంచుకొని వింటూ ఉంది. ఆమె చెప్పటం ఆపగానే, అవున్నానమ్మా, మీరు చెప్పినవన్నీ నిజమే. మరి ఇప్పుడేమంటారు? నేను అతని వద్దకెళ్ళి నాది తప్పని చెప్పి మగతోడు లేక బ్రతకలేనని, నన్ను క్షమించి స్వీకరించమని చెప్పాలా? ఇది నీ పిట్టే అని సిగ్గు విడిచి నిరూపించుకోవాలా? ఈసారి ఆమె మాటలలో ఆవేశం లేదు, విస్మయం ఉంది. లేదు, అలా చెప్పటం లేదు. ఆడపిల్లగా ఉన్నప్పుడు ఆలోచన వేరుగా ఉండాలి. అమ్మగా ఉన్నప్పుడు ఆలోచన వేరుగా ఉండాలి. నీవైపు కూడా కొన్ని తప్పులున్నాయి కాబట్టి ఇప్పుడు అతను కనుక వచ్చి తను తప్పు చేశానని పశ్చాత్తాపపడితే క్షమించడం మంచిదని చెబుతున్నాను. ఎందుకంటే నీ బిడ్డకు తండ్రి ప్రేమ అందకుండా నువ్వు చేయకూడదు కదా. అది కూడా అతను దుర్మార్గుడు కాదు. అందుకే తల్లిదండ్రులిద్దరి ప్రేమలో పెరిగే పిల్లలు మానసిక ఆరోగ్యం కలిగి ఉంటారు. ఇందుకోసం ఎందరో తల్లులు ఎన్నో పరిస్థితులు నచ్చకపోయినా అత్తతో భర్తతో సర్దుకుపోతారు. కేవలం తన పిల్లల కోసం. పిల్లల గురించి ఆడమనిషి ఎక్కువ ఆలోచిస్తుంది. అసలు ప్రకృతిలోనే ఉందా లక్షణం. మా తాతయ్య చెప్పేవాడు, ఈయనని ఎలుగుబంటి తన పిల్లలకు ప్రమాదం కలుగుతుందని గ్రహిస్తే సింహాన్ని కూడా చీల్చి చెండాడగలగదని. సహజంగా ప్రతి ఆడజంతువులు, ఆడపక్షులు కూడా అంతే. పిల్లల రక్షణే ప్రధానం. వాళ్ల మంచే తల్లి కోరుకుంటుంది. ఇక్కడ ఇరువురివి కొన్ని తప్పులున్నాయి. ఇరువురికి ఒకరిపై ఒకరికి ఎంతో ప్రేమ కూడా ఉంది. కాబట్టి కాలం మరో అవకాశమిస్తే కాస్త ఆలోచించమ్మడు. నువ్వు తీసుకుని ఏ నిర్ణయానికైనా మేం నీ తోడుంటాం ముగించింది ఇందిరమ్మ. గోడకు ఆనుకొని కూర్చొని చూస్తున్న పిల్లలిద్దరూ కూడా ఆలోచనలో పడ్డారు. ఇంతలో వీధి గుమ్మంలో అలికిడి అయింది. అంతా అటు చూసి నోట మాటరానట్లు స్థాణువులై ఉండిపోయారు. గుమ్మంలో సుందరం. అతని చేతిలో 2 పెద్ద సూట్ కేసులు. పక్కనే ఆజానుబాహుడు దేవేష్. అతని భుజానికో పెద్ద బ్యాగ్. 2 చేతులలో 2 పెద్ద సూట్ కేసులు. మంచంపై కూర్చొని యథాలాపంగా అటు చూసిన జాహ్నవి మ్రాన్పడింది. తన కళ్లను తానే నమ్మలేనట్లు అలానే చూస్తుండిపోయింది. అతని దేవేశేనా? ముఖమంతా పీక్కుపోయి అందమైన కళ్ళు గుంటలు పడి సంరక్షణ లేక పిచ్చిగా పెరిగి
పెదాలను కప్పేసిన గుబురు మీసాలు, గడ్డంతో అతను దేవేశేనా? అలానే చూస్తుండిపోయింది. కాని కూర్చున్న చోటు నుండి లేవలేదు. కాసేపటికి చిన్నగా తల వంచుకుంది. ఈ బిడ్డనేగా అతను వద్దన్నాడు, చంపేయమన్నాడు. వెనక్కి తిరిగి పాపాయిని చూసింది. ఇంకా ఈ లోకం ఏ పాపం తెలియని బుజ్జాయి ఆదమరిచి నిద్రపోతోంది. మొదటగా తేరుకున్న రమణ పురుషోత్తములు లేచి నిలుచొని సుందరం వైపు ప్రశ్నార్థకంగా చూశారు. ఇందిరమ్మ తెలివి తెచ్చుకొని నోరెళ్లబెట్టి చూస్తున్న కోడళ్లతో, వాళ్లకు కాళ్లకు నీళ్ళిచ్చి కాఫీలు గట్రా పట్రండి, వెళ్ళండి కోడళ్లను ఆదేశించింది. బావగారిని చూడగానే మృదుల, కీర్తన ఠక్కుని లేచి నిలబడ్డారు. ఇవన్నీ పట్టించుకోకుండా చేతిలోని సూట్ కేసులు, బ్యాగ్ పక్కన పెట్టి కాళ్లు కడుక్కొని నేరుగా జాహ్నవి వైపు వెళ్లాడు దేవేష్. జాహ్నవికి గుండెలదురుతున్నాయి. ఏం జరగబోతుందిప్పుడు? మంచంపై తలవంచుకొని కూర్చొని చేతి వేళ్లను చూసుకుంటూ లోపలే కంగారు పడుతోంది ఆమె. కళ్ళెత్తి చూడకపోయినా అతను తన ముందుకొచ్చి నిలబడటం అర్థమయ్యింది ఆమెకు. ఎందుకో అక్కడి నుండి అతనికి దూరంగా పారిపోవాలి అనిపించింది ఆమెకు. వచ్చి జాహ్నవి కాళ్లవద్ద కూర్చున్నాడు అతను. ఇదంతా చూస్తున్న రమణ పెరుగును పోయి ఓ కుర్చీ తెచ్చి దేవేష్ పక్కన ఉంచాడు. అతను అవేవీ పట్టించుకోకుండా, నన్ను క్షమించు, ఆ రోజు నేను మాట్లాడింది తప్పు అంటాడేమో, ఇతన్ని నేనెందుకు క్షమించాలి అనుకుంటూ ఉండి ఉంటావు కదూ. ముందు నీకో మాట చెబుతాను జాన్వి, నేను నిన్ను ప్రేమించాను. ఎంతగా అంటే ఆ నారాయణి నిన్ను ఆ రాత్రి అంతలా హింసించాడని నువ్వు చెబితే అవన్నీ మరిచిపోయి సంతోషంగా నువ్వు ధైర్యంగా ఉండాలని నీకు చెప్పినా, ఆ తరువాత ఆదమరచి నిద్రిస్తున్న నీ అమాయకమైన ముఖం చూస్తూ నీ అందమైన జీవితంలోని ఆ కాళ్లరాత్రిని తలుచుకుంటూ నిద్రలేని రాత్రులు గడిపేవాడిని. నా ప్రేమలో నువ్వన్నీ మరిచిపోవాలనుకున్నాను. కాని చనిపోయినా కూడా ఆ నారాయణను ప్రతి క్షణం నువ్వు ద్వేషించడం మాత్రం మరిచిపోలేదు. నా జాహ్నవి మరెప్పుడూ దేనికి భయపడకూడదని వెంటే తిరిగేవాణ్ణి. నువ్వు, నేను, మన పిల్లలు, ఇలా అందమైన మన జీవితం గురించిన ఊహలలో ఉన్న నాకు సడన్గా ఆ విదేశీ ప్రయాణం వచ్చింది. ఒక్క క్షణమైనా నిన్ను విడవకుండా వెంట తిరిగి నేను ఈ రాక్షసలోకంలో నిన్ను ఒంటరిగా వదిలి వెళ్లాలా అని అనుకుంటూనే భయమేసింది. నా ప్రయాణం ఆపుకునేందుకు ఎంతో ప్రయత్నించాను. కాని అదే కుదరక ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. అదే సమయంలో నువ్వు గర్భవతివి అన్నావు. నేను అత్తిరిపట్టాను. ఇదెలా సాధ్యం? మన జాగ్రత్తలు తీసుకున్నాంగా అని నేను అనుకున్నాను. అప్పుడే నాకు నారాయణ గుర్తొచ్చాడు. ఒకవేళ చెబితే నేనేమనుకుంటానో అని, దాచని విషయం మరింకేమైనా ఉందేమో అని సందేహం కలిగింది. వాస్తవం. వెంటనే ఓ కిరాతకుని ప్రతిరూపం నీ గర్భంలో ఉందా అని భయం వేసింది. ఈ లోకానికి మరో నారాయణను మనం తీసుకురాకూడదని కంగారుపడి వెంటనే అది టర్మినేట్ చేయించుకోమన్నాను. కాని నువ్వు పసిగుడ్డును చంపలేనన్నావు. అయ్యో, ఈమెకెందుకు అర్థం కాదు అనే ఆ చిరాకులో అటువంటి కిరాతకుణ్ణి చంపావు. వాడి ప్రతిరూపం ఇంకా ఆకారం కూడా రాని దీన్నెందుకు చంపలేవు అన్న మాటను ఆవేశంలో మరో రకంగా అనేశాను. ఇదంతా కేవలం కోపం వల్ల, స్థిమితంగా ఆలోచించలేకపోవటం వల్ల జరిగిన పొరపాటు మాత్రమే. ఇప్పుడిదంతా నన్ను నేను సమర్థించుకోవడానికి చెప్పడం లేదు. ఇప్పటి నా పరిస్థితిలో భయం, దిగులు, కంగారు, బాధ కలగలిపి అనాలోచితంగా అలా మాట్లాడించాయి. అటువంటి మానసిక స్థితిలో మాట వినవేమోననే కంగారులో కఠినంగా మాట్లాడేశాను. అంతేకాని నీ మీద నమ్మకం, ప్రేమ లేక కాదు. నీకు గుర్తుందో లేదో, నేను ముందే చెప్పాను, నీపై అఘాయిత్యం జరుగున్నా దాన్ని ఓ యాక్సిడెంట్లో నీ శరీరానికైన గాయంగానే చూస్తాను అని. నాకు ఆ నారాయణంటే అసహ్యం వల్ల వాడి బిడ్డను వద్దనుకొని అన్నాను. ఎండిన అతని కళ్ళల్లో సన్నని నీటిపొర. తలెత్తి చూసింది అతని వైపు. తన కాళ్ల వద్ద బాసింపట్లు వేసుకుని కూర్చుని ఉన్నాడు. తల పక్కకు తిప్పుకుంది జాహ్నవి, ఆమె కళ్ళల్లో భావం కనిపించకుండా.